ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు? ఓకే అండి, చూస్తున్నారు కదా, వేడి అన్నంలో ఒక సూపర్ టేస్టీ కర్రీ అంటూ ప్రిపేర్ చేశానండి. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలపు వంట అండి. మన అమ్మ వాళ్ళు, మన మమ్మీ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కూడా చేసుకుంటారు. ఇది బొమ్మిడాయిల కర్రీ, అంటే బొమ్మిడీలు. ఇక్కడ తెలంగాణ సైడ్ బొమ్మిడీలు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే బొమ్మిడాయిలు అంటారు. అక్కడ పచ్చివి ఎండువి రెండు దొరుకుతాయి కదండి, ఇక్కడ కూడా దొరుకుతాయి. కానీ మేమైతే డ్రై ఫిష్ అంటూ ఈ బొమ్మిడీలు అంటూ తెచ్చి ఇలా కర్రీ అంటూ ప్రిపేర్ చేసుకుంటామండి. ఇది టమాటోలో వేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, వేడి అన్నంలో ఇలా బొమ్మిడి టమాటో కర్రీ అంటూ అలా చేసేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉందండి. చాలా బాగుంది, తప్పక ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా ఒక ముద్ద అంటూ కలిపి మా పాపకంటూ పెట్టాను. సూపర్ టేస్టీ అన్నదండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి ఇవి చేసుకొని తినాలనిపిస్తుంది. ఇవి డ్రై ఫిష్ అండి, ఇవి డ్రై బొమ్మిడాయలు. ఇవి నేను సూపర్ మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను. మనకు బయట కూడా మార్కెట్లో దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో అయితే మొత్తం క్లీన్ చేసి ఇస్తారండి. ఇలా పెద్దగా ఉంటే ఇలా కొద్దిగా తెంపేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ వాటర్లో అంటూ ఒక 10 minutes అంటూ సోక్ చేసుకోవాలండి. ఓకే అండి, ఓకే అండి, ఇలా అన్నీ తెప్పేసుకొని మనం వాటర్లో అంటూ వేసేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు మంచిగా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 times అంటూ వాష్ చేసేసుకుంటే దీంట్లో ఏమైనా డస్ట్ లాంటివి ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే అండి, ఇలా నీట్గా మంచి వైట్ కలర్ వాటర్ వచ్చే వరకు మనం మంచిగా నీట్గా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఓకే అండి, అలా మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటూ మనం ప్యాన్ అంటూ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఈ బొమ్మిడీలు అంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మంచి టేస్ట్గా క్రంచిగా కూడా అవుతాయి. ఓకే అండి, అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మంచి రెసిపీస్ అంటూ వస్తాయి. ఇంకా మనకు డైలీ నీడ్స్ యూజెస్ ఏమున్నా నేను మీకు తప్పక షేర్ చేస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్ అంటూ వచ్చేసింది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చండి. ఏ వంట చేసినా కొద్దిగా ఓపిక అంటూ ఉంటే అన్ని రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయండి. అండ్ అందులో కొద్దిగా మనం మసాలాలు కూడా మంచిగా వేసుకోవాలి. ఆయిల్, దీనికి నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్, ఉప్పు, కారం ఈ 3 ఎక్కువనే పడతాయి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ అంటూ వేసేసుకుంటున్నాం. ఓకే అండి, ఇలా ఆనియన్స్ అంటూ వేసేసుకొని మంచి పింకిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది పాతకాలపు రెసిపీ అండి. మన అమ్మమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు చేసి పెట్టేవారు. అండ్ ఇప్పుడు కూడా చేసుకుంటున్నాం కదండి, చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ బిర్యానీ కన్నా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అందులో మనం కరివేపాకు అంటూ వేసేసుకుందామండి. కరివేపాకు వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇట్లా మంచి వేడిగా ఇలా సీ ఫుడ్ అనేది, ఫిష్ పుల్స్ అయినా, ప్రాన్స్ అయినా, ఈ డ్రై ఫిష్ అయినా, ఉప్పు చేప అయినా చాలా బాగుంటుందండి. వంకాయ ఉప్పు చేప మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో అయితే మనం మెంతం కూర అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, మెంతం అనేది బాడీకి చాలా మంచిది కదండి. ఇంకా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మెంతి అనేది చాలా మంచిది. అండ్ జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది. ఓకే అండి, మీకు చెప్తుంటే మళ్ళీ ఇంకోసారి చేసుకొని తినాలనిపిస్తుందండి. ఈ వాయిస్ ఇస్తుంటే అంత టేస్టీగా వచ్చింది. ఇప్పుడు చిల్లీస్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా చిల్లీస్ క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఈ చిరమెంతం వేసినప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే అలా ఆయిల్లో ఫ్రై చేసుకోకపోతే చేదు అనేది ఉంటుంది. కంపల్సరీ ఇలా చిరమెంతం మనం కర్రీస్లో వేసేటప్పుడు ఆయిల్లో అంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇలా మనం మంచిగా అన్నీ వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసేసుకోవాలండి. దాని తర్వాత ఇప్పుడు మనం అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఓకే అండి, ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ ఉప్పు, పసుపు, కారం, అంతే అండి. ఈ 3 ఇవి వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందామండి. నేను చెప్పాను కదా, ఎవ్రీ టైం అంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు ఇది మాడకుండా మంచిగా ఉంటుంది. ఓకే అండి, మసాలాలు కూడా మంచిగా కలుసుకుంటుంది. ఓకే అండి,
ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందాం. అంతే అండి. ఇంకా గరం మసాలా అంటూ హోమ్మేడ్ గరం మసాలా అంటూ ఏం లేవండి. సింపుల్గా మన ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఎంత యమ్మీ అండ్ టేస్టీ కర్రీ అంటూ ప్రిపేర్ అయిపోతుందండి. మీరు తప్పక ట్రై చేయండి. ఇలా చేసేసుకొని ఒకసారి తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ తప్పక తెలియజేయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి. ఇలా టమాటోస్ అంటూ యాడ్ చేసేసుకొని మనము టమాటోలు మగ్గే వరకు పెట్టేసుకుందామండి. మనము ఇందులో వాటర్ అంటూ యాడ్ చేయొద్దండి. ఈ టమాటోస్ నుంచి వచ్చే వాటర్ అంటూ దాంతో టమాటోస్ అంటూ మంచిగా మెత్తగా ఉడికిపోతున్నాయి. అలా మంచిగా ఒకసారి కలిపేసేసుకొని మీరు ఉప్పు టేస్ట్ కూడా చేయొచ్చండి. మీరు ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసేసుకొని మూత అంటూ పెట్టేసేయండి. ఓకే అండి. ఇప్పుడు మనం క్యాప్ అంటూ క్లోజ్ చేసేస్తాం. ఓకే అండి. ఇప్పుడు మనం క్యాప్ అంటూ క్లోజ్ చేసేసుకుందామండి. ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే మనం ఉడకనిద్దాం. ఓకే అండి. ఓకే అండి. చూస్తున్నట్లయితే ఒక 10 మినిట్స్ తర్వాత మనము కర్రీ అంటూ చూద్దాము. సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోవద్దు. ఇలా మనం సిమ్లో పెట్టుకుంటే టమాటోస్ అన్నీ ఉడికిపోయి టమాటోలో ఉన్న వాటర్ అంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి మంచిగా నైస్గా కలిపేసేసుకుందాం. ఓకే అండి. చూస్తున్నారు కదండి, అలా మంచిగా స్మాష్ చేసుకుంటూ కలిపేసేసుకోవాలి. ఓకే అండి. టమాటోస్ అన్నీ అంత గుజ్జు అంతా దాని గ్రేవీ అంతా వచ్చేసింది కదండి. అసలు వాటర్ యాడ్ చేయకండి ఫ్రెండ్స్. అలా ఇప్పుడు మనం బొమ్మిడిల్లు అంటూ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బొమ్మిడిల్లు అంటూ ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అంటూ అలా కుక్ చేద్దామండి. అలా ఓకే అండి. ఇలా బొమ్మిడిల్లు అంటూ వేసేసుకొని కర్రీలో మంచిగా కలిపేసుకోవాలండి. మసాలాలు అంటూ ఈ బొమ్మిడిల్లకు కూడా మంచిగా కర్రీలో కలిసిపోతుంది. ఓకే అండి. చూస్తున్నారు కదా, అలా క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అంటూ అలా వదిలేసేసుకుంటే మసాలాలు అంతా బొమ్మిడిలకి పడుతుందండి. మనం దాని తర్వాత కొత్తిమీర అంటూ వేసేసుకుంటే కర్రీ అంటూ కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి. చూస్తున్నారు కదా. ఓకే అండి. చూస్తున్నారు కదా, ఇలా కొత్తిమీర అంటూ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇంకా అంతే అండి. ఇంకా మనం వేడి అన్నంలో ఇంకా వేసేసుకొని తినడమే అండి. చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. దీని ముందు బిర్యానీ, చికెన్ ఇవన్నీ ఇంకా పక్కకు పెట్టేస్తారు. మనము ఫస్ట్ అంటూ దీనికే ప్రిఫరెన్స్ అంటూ ఇస్తాం. చూస్తున్నారు కదండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ బొమ్మిడిల టమాటో కర్రీ అంటూ రెడీ అయిపోయి మీరు తప్పక ట్రై చేయండి. మేమైతే ఇష్టంగా తిన్నామండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మంచి వేడిగా ఇలా వేడి అన్నంలో ఇలా బొమ్మిడిలు అంటూ వేసేసుకొని కర్రీ అంటూ వేసుకొని తప్పక తినండి ఫ్రెండ్స్. దీనికి ఏ కాంబినేషన్ అవసరం లేదండి. మనం అదే తినేయచ్చు. ఓకే అండి. ఇలా మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ అంటూ ఫర్దర్గా అంటూ వస్తాయండి. ఈ రెసిపీ మాత్రం స్కిప్ చేసుకోకండి. తప్పక ట్రై చేయండి, తినండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఓకే అండి. వావ్, చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి నాకైతే. అండ్ చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది. కొద్దిగా ఓపిక, మసాలాల క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకుంటే అన్ని రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదండి, ఇలా ఫస్ట్ ముద్ద అంటూ మా పాపకు పెట్టాను. తనకు చాలా టేస్టీగా నచ్చేసింది. చాలా బాగుంది మమ్మీ అన్నది. ఓకే అండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, తినండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ తప్పక తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.